అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన మహనీయుడు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆనాడు మద్రాసు ప్రావిన్స్ లో తెలుగు జాతి పట్ల, తెలుగువారి పట్ల వివక్ష చూపుతున్న నేపథ్యంలో, సవితి ప్రేమ చూపుతున్న క్రమంలో తెలుగు వారికి ప్రత్యేకమైన ఒక రాష్ట్రం ఉండాలని నినదించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దానికోసం దాదాపు 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి దాంట్లో భాగంగా బలిదానం చేసిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు చేసిన ప్రయత్నం కారణంగానే తర్వాత మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, పంజాబ్ కానీ, హర్యానా కానీ అనేక రకాలైన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ దేశంలో ఏర్పడ్డాయి. వారి భాషకి ఒక గౌరవం, గుర్తింపు లభించింది. వారి అస్తిత్వాన్ని, ఉనికిని ఆ భాషను మాట్లాడేవారు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం వల్ల తెలుగు జాతికి లభించిన గౌరవం ఏంటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్ దేశంలోని అభివృద్ధి విషయంలో అగ్రభాగానికి వెళ్ళడం, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మేధో సంపత్తి కలిగిన తెలుగువారు తమ ప్రతిభను చాటుతూ తద్వారా వారు ఆర్థికంగా నిలదొక్కడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర ప్రజలకి గౌరవాన్ని, గుర్తింపును తెస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో కూడా ప్రముఖ భాగస్వామ్యం వహించిన విషయం మనకు తెలుసు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో కానీ, డాక్టర్లలో కానీ, హోటల్ రంగంలో కానీ తెలుగువారి ప్రధాన భూమిక పోస్తున్నది ఇవాళ యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రం విభజన తర్వాత కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధికి చిరునామాగా నిలబడే దిశగా ఉన్నాయి. వీటికి ముందు పునాది వేసింది, ఇత్తనం నాటింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి జ్ఞాపకార్థం, వారి స్మృతికి నివాళులు అర్పించే విధంగా వారు జన్మించిన నెల్లూరు జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పేరుగా నామకరణం చేసిన దాని తర్వాత ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూటమి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. వారు బలిదానం చేసిన దినాన్ని డే ఆఫ్ సాక్రిఫైస్గా, బలిదాన దినంగా ప్రకటించడమే కాకుండా అధికారికంగా ఈనాడు వారి జయంతి సందర్భంగా అమరావతి ప్రాంతంలో, చాలా ప్రముఖ ప్రాంతంలో వారికి స్మృతికి ఘనమైన నివాళులు అర్పించే విధంగా వారి త్యాగాల్ని వర్తమాన తరాలు గుర్తించడమే కాకుండా భావి తరాలకు కూడా వారు తెలుగు జాతికి చేసిన సేవల్ని, విశేషమైన సేవల్ని తెలియజెప్పే విధంగా ఒక విగ్రహాన్ని స్థాపించి ఈ ఆర్యవైశ్యుల సంఘం తరపున వారిని కూడా ప్రముఖంగా భాగస్వాములు చేసి ఇవాళ ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలోని యావత్తు, తెలుగు రాష్ట్రాల్లోని యావత్తు ఆర్యవైశ్యుల సంఘం తరపున, వారి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలో ఉంటూ ఈ రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారంలో విలువలతో కూడిన వ్యాపారం చేయడమే కాకుండా సమాజంలో చాలా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ ఎక్స్ట్రా వేగంజాకు వెళ్లకుండా వారు తమ వంతుని కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉంటున్న 2 రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులకి నేను అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చేస్తున్న విశేష కృషికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు జయంతి 125వ జయంతి సందర్భంగా మా హెల్త్ మినిస్టర్ అనంతపురంకు రావడము, ఈరోజు ఘనమైన నివాళులు ఇక్కడ అర్పించడం జరిగింది. ఈరోజు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున 58 రోజులు
నిరాహార దీక్ష చేస్తే 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆవిష్కరించబోతున్నారు అక్కడ. దానికి మా మంత్రివర్యులు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంతా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని, తెలుగు మాట్లాడే ప్రజల్ని పొట్టి శ్రీరాములు గారు మాకు ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచిన ఘనత పొట్టి శ్రీరాములు గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి 125వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.